మనం epds.telangana.gov.in కొట్టినా ఏం లేదు. మీకు ఆ వెబ్సైట్ నేమ్ తెలియకపోయినా డైరెక్ట్ మీరు ఆ అప్లికేషన్ స్టేటస్ టీఎస్ అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసినా ఆడికే వెళ్తున్నాం మనం. ఓకే, సెలెక్ట్ డిస్టిక్. నేను డిస్టిక్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మాది నల్గొండ కాబట్టి నల్గొండని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, మీ సేవా నెంబరు, అప్లికేషన్ నెంబరు అండ్ యుఐడి నెంబర్. యుఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్. సో అయితే ఇక్కడ మీ దగ్గర ఏది ఉన్నా దాని ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అప్లికేషన్ నెంబర్ బటన్ ఓకే చేసుకున్నాక మనకి ఇచ్చిన చిట్టిలో అప్లికేషన్ నెంబర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ అప్లికేషన్ నెంబర్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. చూడండి, అప్లికేషన్ నెంబర్ని టైప్ చేస్తున్నాను. సో ఎఫ్ఎస్సి నెంబర్ని జాగ్రత్తగా టైప్ చేయాలి. అందులో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో మీరు టైప్ చేసినాక ఆ నెంబర్ని జాగ్రత్తగా టైప్ చేసి అప్లికేషన్ నెంబర్ని జాగ్రత్తగా టైప్ చేసి సెర్చ్ అంటే వస్తున్న రావు చూద్దాం. చూడండి, నో డాటా నాట్ ఫౌండ్ ఫర్ దిస్ నెంబర్ అని వస్తుంది అనమాట. అయితే ఈ నెంబర్ మీద ఎలాంటి డేటా లేదు అంటుంది. అదేంటి మరి, మనకి ఇచ్చిన దాని మీద అప్లికేషన్ నెంబర్ అదే ఉంది కదా, మరి ఎందుకు రావట్లేదు? ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ నొక్కండి, అక్కడ కలుసుకుందాం. డీటెయిల్డ్గా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది.